ఐపీఎల్ సీజన్ ఎప్పుడు జరిగినా టైటిల్ ఫేవరెట్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. గతేడాది పరుగుల విధ్వంసం సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది. కానీ మెగా వేలానికి ముందు కీలక నిర్ణయాలతో జట్టులో మార్పులు చేసింది. డెక్కన్ చార్జర్స్ స్థానంలో 2013లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన సన్ రైజర్స్ జట్టు హైదరాబాద్ బరిలోకి దిగిన తొలి సీజన్లోనే ప్లే ఆఫ్స్ చేరి ఆకట్టుకుంది. 4 ఏళ్లలోనే తన టార్గెట్ను అందుకుంది. 2016లో టైటిల్ను సొంతం చేసుకుంది. తరువాతి 4 ఎడిషన్లోనూ ప్లే ఆఫ్స్కు చేరి ఒకసారి రన్నరప్గాను నిలిచిన హైదరాబాద్ ఆట ఆ తర్వాత పూర్తిగా గాడి తప్పింది. కెప్టెన్లను మార్చినా, ఆటగాళ్లను మార్చినా, కొత్త కోచ్లను తెచ్చినా 2023 వరకు ఆట మారలేదు. కానీ 2024లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ టీం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను రికార్డ్ రేటుకు కొనుగోలు చేసి పగ్గాలు అప్పగించింది. కమిన్స్ సారథ్యంలో అద్భుతంగా ఆడిన సన్ రైజర్స్ ఫైనల్కు దూసుకెళ్లిన చివరి మెట్టుపై చతికిలపడింది. కానీ ఓవరాల్గా గత సీజన్లో హైదరాబాద్ ప్రదర్శన అదుర్స్ అనే చెప్పాలి. కమిన్స్ నాయకత్వం హైదరాబాద్ ప్రదర్శన మెరుగుపడడానికి ఒక కారణం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్లు మరో కారణంగా చెప్పుకోవచ్చు. విధ్వంసకర ఆట తీరుతో హైదరాబాద్ ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించింది. బెంగళూరుపై చేసిన స్కోర్ 287 పరుగులు టోర్నీ చరిత్రలోనే హైయెస్ట్ టోటల్. ముంబైపై 277 స్కోర్ చేయగా ఢిల్లీపై 266 పరుగులు చేసింది. మొత్తంగా 4 సార్లు 200కి పైగా పరుగులు చేసింది. ఈసారి హైదరాబాద్ అదే విధ్వంసకర ఆట తీరును కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్ కమిన్స్, అభిషేక్ శర్మ, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్లను రీటైన్ చేసుకుంది. సన్ రైజర్స్ జట్టులో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ హెడ్ మరోసారి కీలకం కానున్నారు. ముఖ్యంగా గత సీజన్లో ఓపెనర్గా అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తనదైన శైలిలో బౌలర్లను చితకబాది అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. క్రీజులో నిల్చున్నాడంటే బంతి బౌండరీ బయటకు వెళ్లాల్సిందే అన్నట్లు ఆడాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ భాగస్వామ్యంతో గత సీజన్లో సన్ రైజర్స్ ఫైనల్స్కు చేరింది. మెగావారంలో భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ఇషాన్ కిషాన్, ఆడమ్ జంపా లాంటి స్టార్లను తీసుకుని బలాన్ని మరింత పెంచుకుంది. వీరి రాకతో ఈసారి నిరుడితో పోలిస్తే బలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈసారి కూడా ప్రత్యర్థి జట్లకు ఎస్ఆర్హెచ్తో సవాల్ తప్పదు. హెడ్, అభిషేక్, క్లాసెన్ బ్యాటింగ్లో కీలకం కానున్నారు. గత సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు. 11 మ్యాచ్ల్లో 303 పరుగులు చేశాడు. ఈసారి మహమ్మద్ షమి చేరికతో బౌలింగ్ మరింత బలంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతను సత్తా చాటి మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక గత సీజన్లో యువ బౌలర్ హర్షల్ పటేల్ 24 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లోనూ అతను అదనపు బలం కానున్నాడు. కమిన్స్ తనదైన పేస్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. అటు ఆడమ్ జంపా, రాహుల్ చాహర్లతో స్పిన్ యూనిట్ కూడా బాగానే ఉంది. జైదేవ్ ఉన్నద్గత్, వియాన్ ముల్డర్, సిమర్జీత్ సింగ్ వంటి టాలెంటెడ్ బ్యాటర్లు కూడా ఎస్ఆర్హెచ్లో ఉన్నారు. ఓవరాల్గా ఈసారి కూడా బ్యాటింగ్ దే హైదరాబాద్కి ప్రధాన బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లైనప్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలతో పాటు ఇప్పుడు ఇషాన్ కిషాన్ కూడా జతకట్టాడు. అభినవ్ మనోహర్ రూపంలో మరో హార్డ్ హిట్టర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో టాప్ 6 బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్న ప్లేయర్స్ అందరూ మాస్ బ్యాటింగ్తో బౌలర్లను ఓచకోత కోయడం ఖాయం. దీంతో ఈసారి సన్ రైజర్స్ స్కోర్ 300 దాటిపోతుందంటూ ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.